వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ తెలుగు అమ్మాయి. అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది కదా ఆ తెలుగు అమ్మాయి అనమాట. అంటే లాస్ట్ ఇయర్ ఒక 20 వ్లాగ్స్ అలా చేశాను. ఈ ఇయర్ ఎలా అయినా సరే ఒక 30+ వ్లాగ్స్ చేయాలని ఫిక్స్ అయిపోయాను, అందుకే వచ్చాను. లైక్ Jan 1 నుంచి ఒక Jan 30 వరకు ఒక 10 వ్లాగ్స్ చేద్దాం అనుకున్నాను. బట్ 10 డేస్కి 1 వ్లాగ్ అవుతుందని అనుకోలేదు. ఓకే, ఎనీవే మనల్ని మనమే రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఈ వ్లాగ్ ఏంటంటే తమ్నైల్ చూసారు కదా. ఎస్, మేము వైకుంఠ ద్వార దర్శనానికి అయితే వెళ్ళాము. నిజంగా ఈ డిప్లో సెలెక్ట్ అయ్యానంటే నాకే నమ్మబుద్ధి లేదు. నిజంగా మేము ఇంత లక్కీగా అనిపించింది. బికాస్ లైక్ ఎలక్ట్రానిక్ డిప్లో సెలెక్ట్ అవ్వడం అంటే చాలా చాలా లక్కీ, కాబట్టి అలా అనిపించింది. అండ్ ఆల్సో ఇంట్రో అయితే ఇవ్వలేదు, వ్లాగ్ స్టార్ట్ చేసేసాను అనమాట. అందుకే ఇప్పుడు ఇంట్రో సపరేట్గా ఇస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు బ్లాగ్. సో నేను ఈ డిప్ వేసినప్పుడు నా నేమ్ కింద మా ఫ్యామిలీలో ఉన్న అందరి నేమ్స్ రాసేసాను అనమాట. మా మమ్మీది, మా డాడీది, మా చెల్లిది. అంటే ఈ డిప్లో ఒకరు సెలెక్ట్ అయితే గ్రూప్ మొత్తం వెళ్ళొచ్చు. 1+3 ఉంది, లైక్ 4 మెంబర్స్ అనమాట. అందుకే నేను మొత్తం 4 నేమ్ వేసేసరికి నేను సెలెక్ట్ అయితే 4 సెలెక్ట్ అయినట్టు అనమాట. సో మేము 30th నైట్ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. మేము చాలా వెల్ ప్రిపేర్డ్గా స్టార్ట్ అయ్యాము, ఎందుకంటే చాలా చలేస్తుంది అక్కడ. అండ్ మేము వెళ్ళాల్సిన ట్రైన్ కూడా వచ్చేసింది. మేము స్టార్ట్ అయింది 11:45కి. తిరుపతి రీచ్ అయ్యేసరికి లైక్ 4 అవ్వచ్చు అనుకున్నాము. బట్ 3:30 కల్లా ట్రైన్ తిరుపతిలో ఉంది. ఇంకా తిరుపతి వెళ్ళాక నడుచుకుంటూ వెళ్ళాలా లేదంటే బస్సులో వెళ్ళాలా అని ఇంకా థింక్ చేస్తూనే ఉన్నామన్నమాట. ఫైనల్గా మా డాడీ మా సిస్టర్ నడుచుకుంటూ వెళ్ళకూడదు అని ఫిక్స్ అయ్యి వాళ్ళిద్దరూ బస్సులో వెళ్ళిపోయారు. నేను మా మమ్మీ నడుచుకుంటూ వెళ్దామని చెప్పి అలిపిరి మెట్టు దగ్గరికి అయితే వెళ్ళాము. టైం అయితే ఎగ్జాక్ట్గా అప్పటికి ఒక 4:45 అలా అయిందంతే. అలౌ చేసేది అయితే 5 నుంచి. అండ్ అలానే ఇక్కడ అలిపిరి మెట్టు దగ్గరే చాలా జనాలు ఉన్నారు. అప్పటికే అనుకున్నాను మేబీ రష్ ఉంటుందేమో అని. చూద్దాం పైకి వెళ్ళాక. ఫైనల్గా అలిపిరి మెట్టు దగ్గర దండం పెట్టేసుకొని స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మొత్తం లైటింగ్స్ చూస్తుంటే చాలా చాలా బాగా అనిపించింది. అంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు మేము వైకుంఠ ద్వార దర్శనానికి అయితే వెళ్ళలేదు. చాలాసార్లు తిరుపతి వెళ్ళాం, కానీ ఒక్కసారి కూడా వైకుంఠ ద్వార దర్శనానికి అయితే వెళ్ళలేదు. టైం ఎగ్జాక్ట్గా 5:10 అయింది మార్నింగ్. అప్పుడే అందరినీ వెళ్ళమని పంపిస్తున్నారనమాట. సో స్టార్టింగ్లో మేమైతే ఉన్నాము. ఫస్ట్ రాజగోపురం దగ్గర నుంచి స్టార్ట్ చేసాము. నేను నడక మార్గంలో వెళ్ళి ఒక 2 years అయింది. లైక్ ఎప్పుడు వెళ్ళినా నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం, కానీ కొన్ని ఇయర్స్ ఒక 2 years అలా బస్లో రోడ్ వేలో వెళ్ళామన్నమాట. ఒకసారి శ్రీవారి మెట్రో నుంచి వెళ్ళాము. ఇంకా అలానే కొంచెంసేపు నడుస్తూ ఉంటే మా మమ్మీ కొంచెం సేపు రెస్ట్ అని చెప్పి అక్కడే కూర్చున్నది అనమాట. నేనైతే నడుచుకుంటూ వెళ్ళిపోయాను కొంచెం దూరం. అంటే నేను కొంచెం పైకి వెళ్ళాక నేను రెస్ట్ తీసుకుంటాను. ఈ అలిపిరి వేలో నాకు నచ్చేది ఏంటంటే ఇలా అవతారాస్ అన్నీ కనిపిస్తాయి కదా, నాకు చాలా ఇష్టం. అలా కనిపిస్తూ ఉంటే కొంచెం మోటివేట్ అవుతామన్నమాట. నేను చెప్పాను అప్పటికి, అంత బ్యాగ్ తీసుకొని రావద్దు, మనం ఎక్కలేము అని. అయినా కూడా మన పేరెంట్స్ వినరు కదా, పట్టుకొని వస్తారు. లాస్ట్కి మనకే ఇస్తారు. హాఫ్ ఆఫ్ ద వే కాదు, 3/4 ఆఫ్ ద వే నేనే క్యారీ చేశాను అది. ఆవిడ అలా రెస్ట్ తీసుకుంటున్నారు నిమిషానికి. ఇంకా టైం 6 అయింది. మన ఇండియన్ పేరెంట్స్కి ఛాయ్ కావాలి కాబట్టి ఛాయ్ ఇప్పించేసి మనము వాకింగ్ అయితే స్టార్ట్ చేసాము. నేనైతే నడవలేనేమో అనుకున్నాను, బట్ నడిచేసాను. ఇక్కడ ఏమైందంటే ఆ రాడ్ చూపిస్తున్నాను కదా, ఆ రాడ్ నా హెడ్కి అయితే తగిలిందనమాట. అంటే కొంతమంది చూశారు, బట్ ఏం జరగలేనట్టు, ఏం తగలినట్టు కొంచెం యాక్ట్ చేసి మళ్ళీ మన ప్రయాణాన్ని అయితే స్టార్ట్ చేశాను. నేను వెయిట్ చేసే కొన్ని ప్లేసెస్లో
ఇదొక గోపురం అనమాట. ఇది వస్తే కొంచెం హమ్మయ్య కొంచెం దూరం అయితే వచ్చేసాము, కొంచెం కవర్ చేసేసాము అని అనిపిస్తుంది. నాకు ఈ ప్లేస్ చాలా ఇష్టం. ఎందుకో ఆ నామాలు చూస్తుంటే అదొక వైబ్ లాగా బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించాయి. ఇంకా ఇమీడియట్గా ఒక బూస్టప్ లాగా ఉంటుందని ఒక కోకోనట్ వాటర్ అయితే తీసుకున్నాను. మా మమ్మీని అడుగుతున్నాను ఆ కోకోనట్ వాటర్ ఎలా ఉన్నాయని. కోకోనట్ వాటర్ నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి. అక్కడ కొంచెం చల్ల ప్రదేశం కాబట్టి వాటర్ కొంచెం ఏమంటారు హాట్గా ఉన్నాయి. సో తాగేసి నాకు కొంచెం దూరం వెళ్ళేసరికి ఆకలేస్తుందని చెప్పి టిఫిన్ కూడా చేసేసి మళ్ళీ నడవడం అయితే స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ ఏమైందంటే కొంచెం దూరం చలేస్తుంది, కొంచెం దూరం చలేయట్లేదు. కింద నుంచి స్టార్ట్ అయినప్పుడు మాత్రం అస్సలు చలేయలేదు. మేము స్వెటర్స్ వేసుకున్నాము కానీ స్వెట్ వచ్చేస్తుంది లోపల నుంచి, అంత ఒక్కబెడుతుంది. అలా పైకి 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 వెళ్తుంటే మళ్ళీ చలి స్టార్ట్ అయింది. ఇంకొంచెం లైక్ ఒక 6:30-7 తర్వాత పర్లేదన్నమాట, కొంచెం ఎండ వచ్చింది. అండ్ అలానే నాకు ఈ అవతారాలు అలా చూసుకుంటూ వెళ్తుంటే నాకు జింకలు ఉన్న ప్లేస్ అయితే కనిపించింది, కానీ ఒక్క జింక కూడా కనిపించలేదు. ఈ పవర్ బ్యాంక్ ఎందుకు చూపిస్తున్నానంటే పవర్ బ్యాంక్లో పవర్ లేదు గైస్, కానీ పవర్ బ్యాంక్ నేను క్యారీ చేసుకుంటూ వచ్చాను. మన తెలివితేటలు అలా ఉంటాయన్నమాట. సరే కొంచెం దూరం వెళ్ళాక జింకలు ఏమైనా కనిపిస్తాయి అని చూస్తున్నాము. అప్పుడే నాకు ఒక దత్తూరా ఫ్లవర్ కనిపించింది. చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. అందుకే అది కూడా క్యాప్చర్ చేశాను. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాము అని ఎలా తెలుస్తుంది అంటే కృష్ణావతారం వస్తుంది. ఓకే, అట్లీస్ట్ హాఫ్ కాదు 3/4 కంప్లీట్ చేసామని అనిపిస్తుంది అనమాట. ఇక్కడ నాకు కొన్ని జింకలు అండ్ అలానే ఒక వైల్డ్ హెన్ అయితే కనిపించింది. అదే నేను క్యాప్చర్ చేస్తున్నాను అక్కడ. ఫైనల్గా నేను వెయిట్ చేసే వ్యూ వచ్చింది. అదే ఆంజనేయ స్వామి ఉంటారు కదా అక్కడ అనమాట. నాకు ఈ ప్లేస్ వస్తే చాలు అమ్మయ్య, ఆల్మోస్ట్ నడిచేసాము వచ్చేసాము అని అనిపిస్తుంది. కొంచెం స్ట్రెంగ్త్ వస్తుంది అనమాట అక్కడ దండం పెట్టుకుంటే. సో అక్కడ మళ్ళీ కొంచెం స్ట్రెంగ్త్ తెచ్చుకొని వాక్ చేయడం స్టార్ట్ చేసాము. అలా నడుస్తుంటే మాకు కొన్ని యానిమల్స్ అయితే కనిపించాయి. ఫస్ట్ ఏప్ కనిపించింది, నెక్స్ట్ ఇలా డియర్స్ అయితే కనిపించాయి. చాలా బాగున్నాయి డియర్. ఏమంటారు, మనం మాట్లాడుతుంటే అవి వింటున్నాయి అనమాట. నేను వెళ్ళి హాయ్ హలో అని చెప్తుంటే అలా నా ఫోన్ సైడ్ అయితే చూస్తుంది. చాలా క్యూట్గా ఉన్నాయి. పిల్లలు అయితే ఆడుకున్నారు వాటితోటి. బట్ ఎస్, మనమైతే వాటికి ఫీడ్ చేయకూడదు. బట్ చాలామంది ఫీడ్ చేస్తున్నారు. మేబీ చీతాస్ అలా వచ్చేస్తాయేమో అని నాకు కూడా భయం వేసింది. ఎనీవే, ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ బ్రెత్ టేకింగ్ వ్యూస్ వచ్చాయి గైస్. నాకు నిజంగా అర్థం కాదు. చాలామంది అంటే నేను కూడా వెళ్ళాను ఊటీ కొడైకెనాల్ అలా, దానికంటే ఇది ఇంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా. నాకే అనిపిస్తుందో అందరికీ అనిపిస్తుందో తెలియదు, కానీ నాకైతే తిరుమల కొండలంటే చాలా 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 ఇష్టం. అలానే ఇక్కడ వాటర్ పడుతుంది కదా, ఈ వాటర్ మన స్కిన్కి తగిలితే చాలా మంచిదంట. నేను అటు వెళ్ళి ఆ వాటర్ టచ్ చేసి ఇటు వద్దామని అనుకున్నాను, బట్ అవ్వలేదు. ఎందుకంటే వెహికల్స్ చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. మా మమ్మీ నాకన్నా ముందు వెళ్ళిపోతున్నారు. నేను ఒకవేళ దాటినా నన్ను చూడడానికి ఎవరు ఉండరు ఏమైనా జరిగితే. ఎనీవే, అలా నడుచుకుంటూ వెళ్తే మాకు అక్కడ 7 సిస్టర్స్ టెంపుల్ కనిపించింది. అక్కడ దండం పెట్టేసుకొని ఫైనల్గా మోకాల్ పర్వతం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది ఎక్కేస్తే ఇంకా ఆల్మోస్ట్ కొండ రీచ్ అయిపోయినట్టే కదా. సో మేము కొంచెం సేపు కాదు, కొన్ని మెట్లు మోకాల్ పర్వతం ఎక్కాక ఇంకా అలా పైకి వెళ్ళిపోయాం. ఫైనల్గా ఇది కనిపించింది. అమ్మయ్య గోవిందా అనుకున్నాను నేను. నిజంగా నేను ఎక్కుతానా ఎక్కనా అనుకుంటూ వచ్చాను. లైక్ కొంచెం సేపు కింద ఏమనుకున్నానంటే సరే నేను కూడా బస్సులో వెళ్ళిపోదాం, నేను ఎక్కలేనేమో అని అనుకున్నాను. నిజంగా ఆయన బ్లెస్సింగ్స్ ఉంటే నేను ఎక్కగలము అని అనిపించింది. దండం పెట్టుకొని ఎక్కేసాను. సో చాలా 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 హ్యాపీగా ఉన్నాను అనమాట. నాతో పాటు మా మమ్మీ కూడా కంప్లీట్ చేసేసారు మొత్తం. అండ్ ఫైనల్గా మేమైతే 8:30 9 అలా అయింది పైకి ఎక్కేసరికి.
మా చెల్లి మా డాడీ ఆల్రెడీ రూమ్ తీసుకొని ఉన్నారు. కౌస్తుభం రెస్ట్ హౌస్ అనమాట. మేము అక్కడికైతే రీచ్ అవ్వాలి. ఇక్కడ నుంచి ఎన్ని మీటర్స్ ఉందో కూడా నాకు తెలియదు. లైవ్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళిపోవడమే. సిఆర్ఓ ఆఫీస్ వెనకాల ఉందని నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చూశాను. నేను లాస్ట్ టైం నవంబర్లోనే వెళ్ళాను, బట్ 1 మంత్లో నేను మర్చిపోయాను. అండ్ అలానే ఇక్కడ డెకరేషన్ చేశారు. లైక్ అలిపిరి మెట్టు ఎండింగ్ తర్వాత ఒక గోపురం లాగా వచ్చింది. అక్కడైతే డెకరేషన్ చాలా చాలా బాగుంది. నేనైతే క్యాప్చర్ చేయలేదు, ఎందుకంటే మనది ఐఫోన్ కాబట్టి. అప్పటికే ఐఫోన్లో నా స్టోరేజ్ అయితే అయిపోయింది. ఫైనల్గా మేము కౌస్తుభం రెస్ట్ హౌస్ అయితే వచ్చేసాము. ఇదన్నమాట రూమ్. మా చెల్లి మా డాడీ ఆల్రెడీ లోపల పడుకొని ఉన్నారు. మేము వెళ్ళేసరికి వాళ్ళు నడిచేదేం లేదు, జస్ట్ రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళారంతే. మేము వెళ్ళాము. మేము ఒక 1 అవర్ కాదు, ఒక 2-3 అవర్స్ పడుకున్నాము. 11:30 టైం అయింది. మళ్ళీ నాకు ఆకలేస్తుంది అనమాట. వాళ్ళైతే అస్సలు ఏం తినలేదు. నేను అట్లీస్ట్ ఒక దోశ తిన్నాను. సో మళ్ళీ ఇంకా ఎక్కడికి వెళ్ళామంటే వెంగమాంబ ఫుడ్ ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళాము. నాకు ఈ వ్యూ అంటే చాలా 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 ఇష్టం. ఈ వ్యూ కోసం ఎన్నిసార్లైనా నేను తిరుపతి వెళ్ళిపోతాను అనమాట. అంత ఇష్టం నాకు ఈ గోపురం చూడడం అదంతా. వైకుంఠ ద్వార దర్శనం కాబట్టి చాలా బాగా డెకరేట్ చేశారు. ఇంకా వెంగమాంబకి వెళ్ళి తినేసి మేము కళ్యాణకట్ట దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాం. మా డాడీ గుండు కొట్టించుకుంటారంటే. మా డాడీ ఏం తెస్తున్నారంటే అగరబత్తులు తెస్తున్నారు. మా మమ్మీ మా డాడీని అక్కడికి తీసుకొని వెళ్ళారనమాట అగరబత్తులు కొనడానికి. ఇంకా వచ్చారు. మేమైతే కత్తెరలు ఇచ్చేసాం. మా డాడీ ఇంకా గుండు చేయించుకొని బయటికి ఇలా అయితే వచ్చారనమాట. అండ్ మా ప్లాన్ ఏంటంటే ఇప్పుడు కళ్యాణకట్ట నుంచి మేము డైరెక్ట్గా పుష్కరిణి స్నానం, లైక్ శ్రీవారి పుష్కరిణి ఉంటుంది కదా, అక్కడ స్నానం చేద్దాము అని చెప్పి అక్కడికైతే వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక లైక్ మేము ఏమనుకున్నామంటే అందరం జస్ట్ 2 మినిట్స్ స్నానం చేసేసి బయటకు వచ్చేయాలి అని అనుకున్నాం అనమాట. బట్ వాళ్ళు వెళ్ళి 1 అవర్ వరకు రాలేదు వాళ్ళు ముగ్గురు. నేను మాత్రం బయటకు వచ్చేసి ఇలా ఈరోజు నా అవుట్ఫిట్ ఇదనమాట. సో ఈ డ్రెస్ అయితే వేసేసుకొని వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. ఫైనల్గా వాళ్ళ ముగ్గురు కూడా రెడీ అయ్యి వచ్చేసారు. ఇప్పుడు మేము మళ్ళీ రూమ్కి వెళ్తున్నాము రెడీ అవ్వి దర్శనానికి స్టార్ట్ అవ్వడానికి. ఎందుకంటే నెక్స్ట్ మేము దర్శనం చేసుకోవాలనుకున్నది వరాహస్వామి దర్శనం అనమాట. వెళ్ళేదారిలో ఐస్ క్రీమ్స్ కనిపించా, ఐస్ క్రీమ్స్ తినేసి మా డాడీ అయితే కాఫీ తాగేసి రూమ్కి అయితే వెళ్ళాం. సో రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి దర్శనం ఇవంతా నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ గాయ్స్.